నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। జంగారెడ్డిగూడెం మద్ది ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేశామని వెల్లడి। జంగారెడ్డిగూడెం పట్టణంలో రాజాన పండు ఆధ్వర్యంలో కూటమి విజయోత్సవ సంబరాలు, కేక్ కట్ చేసిన నాయకులు। ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు, రక్తదానం చేసిన దాతలు। ఉత్తరా నక్షత్రం సందర్భంగా జంగారెడ్డిగూడెం అయ్యప్ప స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజల నిర్వహణ, స్వామివారిని దర్శించుకున్న భక్తులు। ప్రజా సమస్యల పరిష్కారానికి తాను ప్రజా ప్రతినిధిగా ఉన్నానని, కావున ప్రజలు వారి సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ తెలిపారు। జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామిని శుక్రవారం ఎంపీ మహేష్ దర్శించుకున్నారు। ఎన్నికల్లో గెలిచిన అనంతరం మొదటిసారిగా జంగారెడ్డిగూడెంకు రావడంతో ఎంపీకు పలువురు అధికారులు, నాయకులు ఘన స్వాగతం పలికారు। ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు। అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను, జ్ఞాపికను అందజేశారు। ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మద్ది ఆంజనేయ స్వామి ఆశీస్సులు, ప్రజల అభిమానంతో తాను ఎంపీగా గెలిచానన్నారు। ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి వివిధ శాఖల అధికారులతో ఇప్పటికే చర్చించానన్నారు। అవసరమైన చోట్ల స్టేడియంలు, కమ్యూనిటీ హాల్స్ నిర్మిస్తామన్నారు। ఇరిగేషన్ శాఖకి సంబంధించిన సమస్యలపై అధికారులతో చర్చించామన్నారు। ఇక రోడ్ల విషయానికొస్తే వెంటనే మరమ్మతులు ప్రారంభిస్తామన్నారు। వర్షాకాలం పూర్తయిన వెంటనే నూతన రోడ్లు నిర్మిస్తామని తెలిపారు। నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు। ఈ నెల 24వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయన్నారు। ఈ సమావేశాలలో ప్రత్యేక హోదా, వందే భారత్ ఎక్స్ప్రెస్, పోలవరం ప్రాజెక్టు వంటి పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు। ప్రజా సమస్యల పరిష్కారానికి ఏలూరులోని తన కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామన్నారు। ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే తాము ఉన్నామని, కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు। ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల శ్రేణులు పాల్గొన్నారు। ఇవాళ గెలిచినాక ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చాము। ఎలక్షన్ అప్పుడు కూడా క్యాంపెయినింగ్ చేసేటప్పుడు కూడా దర్శనం చేసుకోవడం జరిగింది। మొత్తం నుండి రావడం జరిగింది। మన ఆంజనేయ స్వామి ఈ టెంపుల్ అంటే అందరికీ సెంటిమెంట్। అదే రకంగా నాకు కూడా దేవుడు ఆశీస్సులతోనే ఇవాళ ఎంపీ గెలవడం జరిగింది। అలాగే అందరు ప్రజలు ఆశీర్వదిస్తే నేను గెలవడం జరిగింది। అందరు కూడా కృతజ్ఞతలు, నమస్కారాలు। ఏలూరు పార్లమెంట్ కి సంబంధించి ప్రతి సమస్యలు కూడా అప్పుడే పనులోకి దిగాము। అన్ని సమస్యలు నేను అన్ని డిపార్ట్మెంట్స్ పిలిచి మాట్లాడడం జరిగింది। R&B డిపార్ట్మెంట్, కోర్ట్స్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పిలిచి స్పెషల్ గా కూర్చొని మాట్లాడడం జరిగింది। ఎక్కడెక్కడ స్టేడియంస్ కట్టాల్సి ఉందో అది కూడా ఐడెంటిఫై చేయమన్నాము। ద్వారకా తిరుమలలో కమ్యూనిటీ హాల్ గురించి కూడా చెప్పడం జరిగింది। దాని గురించి అప్పుడే ల్యాండ్ ఎత్తడం స్టార్ట్ చేశాము। వచ్చే 2-3 నెలల్లోనే ఫౌండేషన్ స్టోన్ వేసి ఇక్కడ కళ్యాణ మంటపం కడుతున్నాం। ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా
ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో మాట్లాడడం జరిగింది. అలాగే R&D లో కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి మాట్లాడాము. ఇప్పుడు రోడ్స్ అన్ని కూడా ఫస్ట్ ప్యాచ్ వర్క్ చేయడానికి, ఎందుకంటే వర్షాలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ వర్షాలు వచ్చినప్పుడు మళ్ళీ రోడ్లు పాడవుతాయి. అదైతే పర్మనెంట్ రోడ్లు చేయడానికి కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అలాగే యువతకు అందరికి కూడా నేను తెలుపుకునేది ఏంటంటే, అందరికి కూడా ఇవాళ నాకు రెజ్యూమ్స్ వస్తున్నాయి. నేను కొంత కంపెనీలని 10వ తారీఖు అంటే రేపు కలుస్తున్నాను కొన్ని కంపెనీలని. ఆ కంపెనీ వాళ్ళందరికీ కూడా పిలిచి ఎంతవరకు మనకి జాబ్స్ ఇవ్వగలుగుతారో ఇవ్వమని అడుగుతున్నాం. అట్లా కొన్ని రెజ్యూమ్స్ వచ్చాయి. ఆ రెజ్యూమ్స్ లలో కొంతమంది జాబ్లు ఇప్పించే కార్యక్రమం ఈ నెలలోనే చేస్తామని మీ అందరికీ తెలుపుతున్నాను. అలాగే ఇవాళ 24వ తారీఖు నుంచి పార్లమెంట్ ఉంటుంది. ఈ పార్లమెంట్ లో స్పెషల్ స్టేటస్ గురించి లెటర్ ఇవ్వబోతున్నాను. అలాగే వందే భారత్ ట్రైన్ స్టాప్ ఓవర్ గురించి కూడా లెటర్ ఇస్తున్నాను. అలాగే చింతల్పూడిలో ఈ లైన్ ఆగిపోయిన లైన్ గురించి కూడా లెటర్ ఇస్తున్నాను. ఈ 3 పనులు ముందు స్టార్ట్ చేస్తాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు పోలవరం డ్యామ్ ఈసారి వచ్చే 5 ఏళ్లలో కంప్లీట్ చేస్తాం. అదే రకంగా ప్రతి ఒక్క సమస్య మా ఏలూరు ప్రజలకి ఏ సమస్య ఉన్నా కూడా మీరు ఏలూరులో నా ఆఫీస్కి వస్తే, మేము పార్లమెంట్ లో ఉన్నా ఏలూరులో ఉన్నా అక్కడ గ్రీవియన్స్ పెట్టున్నాం. మీరందరూ కూడా మీ ఏం సమస్యలు ఉన్నాయో అక్కడ ఎమ్మెల్యేల గారికి కానివ్వండి, సెంట్రల్ కి సంబంధించి నేను చేసే పనుల గురించి మీరు ఏమున్నా కూడా నా ఆఫీస్కి రావాలి. మీరు అందరూ కూడా మీ పనులు చేయడానికి నేను ఇక్కడ ఉన్నా. ప్రతి ఒక్కరి పని చేస్తామని మీ అందరికీ తెలుపుతున్నాం. మీ అందరూ ఇంత పెద్దగా ఆశ్రయించినందుకు మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని పలువురు నాయకులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ అధ్యక్షులు డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో కూటమి విజయోత్సవ సంబరాలను నిర్వహించారు. పట్టణంలోని సూర్య ఫంక్షన్ హాల్ వద్ద ఏర్పాటు చేసిన భారీ కేకును నాయకులు కట్ చేశారు. అక్కడి నుంచి బాణసంచా కాల్చుతూ తీర్మార్ కొడుతూ ర్యాలీగా తాండ్ర పాపారాయుడు సెంటర్ వద్దకు చేరుకున్నారు. తాండ్ర పాపారాయుడు విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం కేకును కట్ చేసి కార్యకర్తలకు అందించారు. ఈ సందర్భంగా కూటమి పార్టీల నాయకులు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలో కూటమి అభ్యర్థి రోషన్ కుమార్ కు సుమారు 12,000 మెజారిటీ వచ్చిందన్నారు. దీనికి కృషి చేసిన కార్యకర్తలకు, ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజారంజక పాలనను అందించబోతుందని ధీమా వ్యక్తం చేశారు. మొన్న 2024 ఎలక్షన్లోని అత్యంత ఘన విజయం సాధించిన జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి విజయోత్సవ ర్యాలీ నేడు 21 నుంచి 29 వార్డుల్లోని స్థానిక తాండ్ర పాపారాయుడు సెంటర్ నందు ఘనంగా ఏర్పాటు చేశాము. అలాగే కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి కేంద్ర మినిస్టర్ కింద, అలాగే అచ్చెన్నాయుడు గారికి రాష్ట్ర మంత్రివర్యుల కింద నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం తాండ్ర పాపారాయుడు యూత్ ఎలమ సంక్షేమ సంఘం తరఫున.
అలాగే మన జంగారెడ్డిగూడెం పట్టణంలోని 39 బూతులు కూడా అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం 12,000 పైన మెజార్టీతో గెలిపించారు జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలు. వాళ్ళందరికీ కూడా కూటమి తరపున ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరికీ తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీల కూటమి అభ్యర్థులకి ఘన విజయాన్ని అందించి సుమారు చింతలపూడి నియోజకవర్గంలో 13,000 మెజారిటీని ఒక్క జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలే ఓటేసి ఇవ్వటం జరిగింది. వారందరికీ జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి తరపున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రోజున తాడరబాపారెడ్డి సెంటర్ లో మన రాజా పండు గారు బీసీలకి చంద్రబాబు నాయుడు గారు పెద్దపేట వేశారని చెప్పని అచ్చెన్నాయుడు గారికి అలాగే రామ్మోహన్ నాయుడు గారికి కూడా మినిస్టర్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు మరి బీసీలను గుర్తించారని చెప్పని ఈ రోజున ఈ సెంటర్ లో కేక్ కట్ చేయడం జరిగింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా దసరా, దీపావళి, సంక్రాంతి ఒకేసారి వచ్చి నరకాసురుడు, లంకేశ్వరుడు అందరు రాక్షసులు చనిపోయి రామరాజ్యం ఏర్పడిన సందర్భంగా, ఆంధ్ర రాష్ట్రంలో చంద్రన్న రాజ్యం వచ్చిన సందర్భంగా ప్రజలందరూ కేరింతలు కొట్టుకుంటూ చాలా ఆనందంగా మిఠాయిలు పంచుకుంటూ వాళ్ళు ఇప్పుడు దాకా జైల్లో ఉన్నట్టుగా స్వేచ్ఛను అనుభవించడానికి బయటకు వచ్చిన పక్షుల్లాగా చాలా ఆనందంగా ఆంధ్ర ప్రజలు రిలీఫ్ లేని పరిస్థితి. తలసేమియా బాధిత చిన్నారులకు రక్తం అందించేందుకు దాతలు ముందుకు రావాలని మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ కోరారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలోని మమతా మల్టీ స్పెషల్ హాస్పిటల్లో శుక్రవారం మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీఐసీఐ బ్యాంక్ సిబ్బంది, నవభారత్ ప్రైవేట్ లిమిటెడ్ సిబ్బందితో పాటుగా వివిధ రంగాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో రక్తదానం చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధి కొండపల్లి పండు, ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శ్రావణ్ చంద్ర, డాక్టర్ శ్వేతలతో కలిసి కౌన్సిలర్ తాతాజీ మీడియాతో మాట్లాడారు. తలసేమియా చిన్నారుల కోసం మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ క్యాంపు ద్వారా రక్తదానం చేసిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదన్నారు. కావున ప్రతి ఒక్కరూ విధిగా రక్తదానం చేయాలని కోరారు. ఈ రక్తదాన శిబిరాన్ని ఆసుపత్రి సీఈఓ వల్లూరి రవితేజ పర్యవేక్షించారు. ఈ రోజున ఒక మంచి మనసుతో మన మమతా హాస్పిటల్లో ఈ బ్లడ్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఈ రోజున బ్లడ్ ఆవశ్యకత ఎంత విపరీతంగా పెరిగిందో మనం అందరూ చూస్తున్నాం. కరోనా కానించి బ్లడ్ ఇచ్చే వాళ్ళలో కూడా కొన్ని చైతన్యం తగ్గింది. దానితో తలసేమియా పిల్లలు ప్రతి 15 రోజులకోసారి బ్లడ్ ఎక్కించుకోవాల్సిన పరిస్థితి. దయచేసి ప్రతి ఒక్కరికి చేసుకునే విన్నపం ఏంటంటే, ఇప్పుడంటే చాలా అవేర్నెస్ పెరిగింది. పలానా గ్రూప్ లో కానీ దేంట్లో పెట్టిన వెంటనే డోనర్స్ వస్తున్నారు. కానీ మరొకసారి చెప్పేది ఏంటంటే, మీ ఇంట్లో ఏ చిన్న అకేషన్ అయినా సరే చేసే మంచి కార్యంతో పాటు బ్లడ్ ఇవ్వాలని ఒక మంచి కార్యక్రమం కూడా తలపెట్టుకుంటారని మనస్ఫూర్తిగా ఒక బ్లడ్ డోనర్స్ క్లబ్ తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకున్నాం. ఈ రోజు జాతీయ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా మమతా హాస్పిటల్ సిఓ గారి చిన్ని గారి ఆధ్వర్యంలో, మన డాక్టర్స్ గారి ఆధ్వర్యంలో, మన తాతాజీ గారు, జ్యోతి గారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతమంది ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద క్యాంప్ జరగడం అనేది చాలా మంచి కార్యక్రమం ఇది. అసలు చాలా మంది అవేర్నెస్ తీసుకుని బ్లడ్ డొనేట్ చేయడం అనేది తప్పనిసరిగా చేయాలి. అందరూ సహృదయంతో స్పందించి ఈ యొక్క బ్లడ్ ఎప్పుడైనా అవసరమైన ఎవరు ఫోన్ చేసినా కూడా స్పందించి ఇవ్వగలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మమతా హాస్పిటల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా మన మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో తలసేమియా పిల్లల కోసం బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్ప సక్సెస్ చేసిన మన తాతాజీ గారికి, పండు గారికి, అలాగే జ్యోతి గారికి, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. అలాగే మన నవభారత్ నుంచి చాలా మంది డోనర్స్ వచ్చి ఇచ్చారు. ఐసిఐసిఐ బ్యాంక్ తరపు నుంచి కూడా వాళ్ళ స్టాఫ్ అంతా వచ్చి బ్లడ్ డొనేషన్ చేశారు.
అలాగే బయట వాళ్ళు కూడా చాలా మంది బ్లడ్ డొనేట్ చేసినందుకు వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాం మా హాస్పిటల్ తరఫున. అలాగే మన తలసేమియా పిల్లలకి ప్రతి నెల అట్లీస్ట్ 2 సార్లు అయినా బ్లడ్ ఎక్కించాల్సి వస్తుంది. సో ఎవరైనా బ్లడ్ డోనర్స్ ఉంటే వచ్చి వాళ్ళందరికీ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన దగ్గర ఒక 60 మంది దాకా థాలసీమియా సికిల్ సెల్ పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళకి జ్యోతి గారు అన్ని చూసుకుని ఇక్కడికి పంపిస్తా ఉంటారు, బ్లడ్ అది అరేంజ్ చేస్తున్నారు. మమతా హాస్పిటల్ వాళ్ళకి అన్ని సేవలు అందించడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ వాళ్ళకి సపరేట్ బెడ్, ఏసీ అన్ని ఇస్తున్నారు, ఫిల్టర్ సెట్లు అవన్నీ కూడా. ఈ రోజు వాళ్ళకి బ్లడ్ ఇబ్బంది పడకుండా ఉండటానికి బ్లడ్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం మమతా హాస్పిటల్ తరఫున. దానికి తాతాజీ గారు, పండు గారు మాకు చాలా సహాయం చేశారు. చాలా మంది వచ్చి ఈ ప్రోగ్రామ్ ని చాలా సక్సెస్ఫుల్ చేశారు. దానికి మాకు చాలా హ్యాపీగా ఉంది. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో శుక్రవారం పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రమైన ఉత్తరా నక్షత్రం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు జరిపిన పూజలలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో మండపారాధన, పుణ్యాహవచనం, ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష్మీ గణపతి హోమం, పూర్ణాహుతి వంటి కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న సమారాధన కూడా ఏర్పాటు చేశారు. అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగే ప్రత్యేక పూజలలో భక్తులు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అంబులభూషణ మోహిని తనయ ముఖ్య ప్రదాత గురుకుల శ్రేష్ఠ సద్గురునాథ అయ్యప్ప దేవ ధర్మ విజేత ఈ రోజున గురవాయిగూడెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామివారి దేవాలయంలో అయ్యప్ప స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా ఉత్తరా నక్షత్రానికి సంబంధించి ఈ రోజున దంపతుల చేత విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, అదేవిధంగా తదుపరి కార్యక్రమంగా ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష్మీ గణపతి ఆవాహన, లక్ష్మీ గణపతి హోమం, మండపారాధన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గాన ప్రతి నెలా కూడా ఈ ఉత్తరా నక్షత్రం రోజున స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, హోమాదులు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈసారి కూడా ఈ కార్యక్రమం జరిపించుకోవడం కోసం భక్తులు తరలివస్తూ ఉన్నారు. గాన అందరూ కూడా విచ్చేసి ఈ స్వామివారి యొక్క దర్శించుకుని కృపకు పాత్ర కాగని కోరుచూ ఉన్నాము. పూజానంతరం స్వామివారి అన్నప్రసాదన కార్యక్రమం జరుగుతుంది. గాన భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమం తిలకించ ప్రార్థన. స్వామియే శరణమయ్యప్ప. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పలువురు నాయకులు వారి మొక్కుబడులను చెల్లించుకుంటున్నారు. ఈ క్రమంలోనే జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయం వద్ద టీడీపీ నాయకులు బోగవల్లి నాని ఆధ్వర్యంలో 1000 కొబ్బరికాయలు కొట్టి మొక్కుబడి తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిందన్నారు. దీనికి నాయకులు, కార్యకర్తల కృషితో పాటుగా భగవంతుడి ఆశీస్సులు కూడా తోడయ్యాయన్నారు. దీంతో తాము ఎన్నికల సమయంలో మొక్కుకున్న విధంగా మొక్కుబడులు చెల్లించుకున్నామన్నారు. కూటమి ప్రభుత్వంపై భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.
ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మీ పిల్లల కలలను నెరవేర్చాలని ఆలోచిస్తున్నారా? కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండగా మీకు ఆ చింతే అవసరం లేదు. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రపంచనం. కె వంశీ 600కు 588, పి జయశ్రీలక్ష్మి 600కు 586. మ్యాథమెటిక్స్ లో 100కు 100 మార్కులు సాధించిన వారు 8 మంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు 36 మంది. 100% ఉత్తీర్ణత. 550కు పైగా వచ్చిన వారు 10 మంది. 500కు పైగా వచ్చిన వారు 23 మంది. పిల్లల్లో మేధాశక్తిని, సృజనాత్మకతను వెలికితీయటమే మా లక్ష్యం. మా కిడ్స్ విద్యార్థులు సాధించిన ఘనతలు ఎన్నెన్నో. గత 41 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. నిష్ణాతులైన అధ్యాపకులచే 6 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ ఇవ్వబడును. వివిధ రకాలైన సాంస్కృతిక, విద్య, వైజ్ఞానిక కార్యక్రమాలు, మెడిటేషన్, యోగా మరియు క్రీడలు. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 08821225370, 8500409415 and 9542329490. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగుమడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పాయిల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి, ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821224104 and 8332004104. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం.
పోలవరం చింతలపూడి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేస్తామని రాష్ట మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. ఏలూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తమ ప్రభుత్వం అభివృద్ది ధ్యేయంగా ముందుకు వెళుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. అలాగే పామాయిల్ రైతుల సమస్యలను పరిష్కరిస్తామని, ఆక్వా రైతులను కూడా ఆదుకుంటామన్నారు. ఉద్యానవన పంటలకు ప్రోత్సాహం అందిస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యుల సమన్వయంతో సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. మరి ఏలూరు జిల్లాలో అనేక గొప్ప పనులు, అంటే ప్రజలకి ఉపయోగపడే పనులు, రైతులకు ఉపయోగపడే పనులు, రాష్ట్రానికి అభివృద్ధి అందించే పనులు చతికిల పడిపోయినాయి అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. దాంట్లో ముఖ్యమైనది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లైఫ్ లైన్ ప్రాజెక్టు పోలవరం ఏదైతే ఉందో అది ప్రాజెక్ట్ పూర్తి కాకుండా ప్రజలకి ఫలాలు అందుకోకుండా మధ్యలో నిలిచిపోయింది. చింతలపూడి ప్రాజెక్ట్ త్రాగునీటి కోసం, సాగునీటి కోసం ఉపయోగపడే ప్రాజెక్ట్ని అర్ధాంతరంగా ఆపేసి తుప్పు పట్టే విధంగా చేశారు. అదే కాకుండా మరి ఈ జిల్లాలో ప్రత్యేకంగా పామాయిల్ రైతులు ఉన్నారు. ఈరోజు పామాయిల్ సాగు రైతులకి వరప్రసాదం లాంటిది. చాలా పంటల కంటే కూడా రైతును ఆర్థికంగా బలోపేతం చేసే పంట పామాయిల్ పంట. ఎటువంటి సహకారం లేకోకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ హార్టికల్చర్ అభివృద్ధి కోసం డ్రిప్ ఇరిగేషన్ సదుపాయాలు కానివ్వండి, సబ్సిడీతో అనేక వ్యవసాయ పరికరాలు, వ్యవసాయాన్ని యాంత్రీకరణ చేయాలనే ఉద్దేశంతో అనేక సబ్సిడీలు ఇచ్చేవారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అదేవిధంగా బీజేపీ లోకేష్ గారు అందరి నాయకత్వంలో మన జిల్లా సమస్యను పరిష్కరించడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి మనం చేస్తామని నేను. ఈ నెల 29వ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్పర్సన్ మేరీ గ్రేస్ కుమారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ తెలిపారు. ఏలూరులోని జిల్లా కోర్టు ఆవరణలో ఉన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్లో రాజీకి యోగ్యమైన అన్ని కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. దీనిలో భాగంగా ఇరుపక్షాలకు మధ్యవర్తిత్వం ద్వారా ప్రీ సిట్టింగ్ లోక్ అదాలత్ను ప్రతిరోజు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవాలని సూచించారు. ఈ నెల 29వ తారీఖున నేషనల్ లోక్ అదాలత్ మొత్తం కంట్రీ వైడ్ జరుగుతుంది. దానిలో భాగంగా మన స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు ఆదేశాల మేరకు ప్రీ సిట్టింగ్స్ అంటే ముందస్తుగా సిట్టింగ్స్ కేసులు సెటిల్ చేసే విధంగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఈ డిఎల్ఎస్ఏ బిల్డింగ్ 5 అంతస్తులో ప్లాపస్ ఆఫీస్లో ప్రతిరోజు వర్కింగ్ అవర్స్లో అంటే 10:30 to 5 PM వరకు కూడా సెటిల్మెంట్లు జరుగుతూ ఉంటాయి. బయట ఏవైతే రాజీ పడదగ్గ కేసులు ఉంటాయో సివిల్ కానీ, క్రిమినల్ కానీ, ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ, తర్వాత మోటార్ వెహికల్ కేసెస్ కానీ, అట్లా ప్రతి కేసు ఎన్ఐ యాక్ట్లు కానీ ఏవైనా కానీ రాజీ పడదగ్గ కేసులన్నీ కూడా మీకు మీరు సెటిల్ చేసుకున్నవి ఏ కోర్టులో ఆ కోర్టులో తీసుకెళ్ళొచ్చు. మీ మధ్య ఏమైనా చిన్న చిన్న వ్యత్యాసాలు ఏమన్నా ఉండి ఆగిపోతే కనుక నేరుగా మా దగ్గరికి వస్తే ఏ కోర్టులో ఉన్నా కానీ మేము ఆ కోర్టు నుంచి ఆ రికార్డును కాల్ఫర్ చేసి అది మధ్యవర్తిత్వం చేసి అంటే కౌన్సిలింగ్ చేసి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చి ఆ మ్యాటర్ను సెటిల్ చేసే విధంగా మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి కూటమి చేసిన వాగ్దానాల అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు 5 సంతకాలతో నాంది పలికారని టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు తెలిపారు. భీమడోలు టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గన్ని మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధితో కూడిన సంక్షేమ పాలన ప్రారంభమైందన్నారు. ఇంకా ప్రజలకు మంచి రోజులు మొదలయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో ఈతకోట దుర్గారావు, గంజి మహేష్, రామిశెట్టి బుజ్జిగోపాల్, వెంకటేశ్వరరావు, డి రామకృష్ణ, దుంగా రమణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీస్సులతో
పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనుభవశాలి, అన్ని రకాలుగా కూడా సమర్థులైనటువంటి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొన్న ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచార సభల్లో రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేశాక రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక మేము చేసేటువంటి పనులు ఇవే అని చెప్పి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఆ మేనిఫెస్టో అమల్లో భాగంగా మరి నిన్న సాయంత్రం 4:41 ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవీ స్వీకారం చేసి సెక్రటేరియట్లో ఆయన చైర్లో కూర్చొని ఏదైతే రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాగ్దానాలు ఇచ్చామో ఆ వాగ్దానాల్లో బ్రహ్మాండమైనటువంటి వరాల జల్లు గుర్తించారు. దాంట్లో మొట్టమొదటిసారిగా నేను అధికారంలోకి వచ్చాక, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మేము చేసేటువంటి మొట్టమొదటి పని మెగా డిఎస్సి మీద సంతకం పెడతానని చెప్పిన సందర్భం మనందరికీ కూడా గుర్తుంది. చెప్పిన విధంగానే మరి మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద, అలాగే రెండో సంతకం భూ హక్కు చట్టం రద్దు, అలాగే పెన్షన్లు 4,000 రూపాయలు పెంచడానికి మరి పెట్టే ఫైల్ మీద సంతకం కానీ, మరి అలాగే ఏదైతే స్కిల్ నైపుణ్యంగా ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా స్కిల్ సర్వే దాని మీద కూడా చేయండి అని చెప్పి ఆ ఫైల్ మీద కూడా ఒక సంతకం. మరి అలాగే మరొకటి అన్నా క్యాంటీన్, ఆ అన్నా క్యాంటీన్ అన్ని కూడా మరి తిరిగి పునరుద్ధరించడానికి పెట్టే దాని మీద జీవో మీద సంతకం చేయటం, ఇవన్నీ కూడా మా అందరికీ కూడా రాష్ట్ర ప్రజలుగా మా అందరికీ కూడా చాలా సంతోషం కలిగించే విషయాలు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వెంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృతాలు, పుణ్య నదీ జలాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్కు ఏకాదశ హారతి పూజలు, వేద దర్బార్ సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్యా హారతి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారి రజత వస్త్రం తయారీకి అమెరికా వాస్తవ్యులు కంభంపాటి ఫణికుమార్, భాగ్యలక్ష్మి దంపతులు 10,116 రూపాయలు విలువగల వెండి, బెంగళూరు వాస్తవ్యులు అత్యం జానకి నరసింహారావు, మానస దంపతులు 5,116 రూపాయలు విలువగల వెండి, రాజమండ్రికి చెందిన తమ్మన పవన్ కృష్ణ, సుజాత దంపతులు 5 తులాల వెండిని విరాళంగా సమర్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన 4 మాడవీధులు, 49 అడుగుల ఏకశిలా ధ్వజస్తంభం, 4 ముఖద్వారాలు కలిగినటువంటి శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి దివ్య ఆలయంలో ఈ రోజు శుక్రవారం పురస్కరించుకొని వేకువజాము నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించి ఉన్నారు. మరి ఆలయ కళ్యాణ కళవేది వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాలు, సప్త నదీ జలాలు, వివిధ ఫలరసాలతో మరి ఆ పంచామృతాభిషేకం నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా మూల విరాట్కు ఏకాదశ హారతి పూజా కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. మరి అమ్మవారి ఆలయ ప్రతిష్ట 2019 మే 19 పౌర్ణమి రోజు ప్రతిష్ట చేసి ఆ రోజు చండీహోమం నిర్వహించడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి పౌర్ణమికి క్రమం తప్పకుండా చండీహోమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ నెల 21వ తారీఖు అనగా వచ్చే శుక్రవారం నాడు 64వ చండీహోమం అత్యంత ప్రతిష్టాత్మకంగా మరియు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ చండీ హోమంలో పాల్గొనదలిచిన భక్తులు ఆలయ కమిటీ వారిని సంప్రదించి ఆలయ కార్యాలయం నందు పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా అమ్మవారికి సుమారు 25 కేజీల వెండితో వెండి చీరలు తయారు చేసేటటువంటి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా అమెరికా వాస్తవ్యులు కంభంపాటి భాగ్యలక్ష్మి ఫణికుమార్ దంపతులు 10,116 రూపాయల విలువగల వెండిని సమర్పించి ఉన్నారు. మరి అదేవిధంగా రాజమండ్రి వాస్తవ్యులు తమ్మన సుజాత, పవన్ కృష్ణ దంపతులు 6 తులాల వెండిని సమర్పించి ఉన్నారు. మరి అదేవిధంగా అత్యం జానకి నరసింహారావు, మానస దంపతులు బెంగళూరు నుంచి 5,116 రూపాయల విలువగల వెండిని సమర్పించి ఉన్నారు. మరి వారిని వారి కుటుంబాలను అమ్మవారి ఎల్లవేళలా కాచి కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకోవడం జరిగింది. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఏరియా ప్రభుత్వాసుపత్రిలో పీవీఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో పలువురు రక్తదాతలు పాల్గొని రక్తదానం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్తదాతలుగా మారి ప్రాణదాతలు కావాలని కోరారు. అనంతరం పీవీఎస్ ఫౌండేషన్ చైర్మన్ పాలడుగుల వెంకట సురేష్ ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ రాంబాబు, నర్సింగ్ సూపరింటెండెంట్ సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం మద్ది ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేశామని వెల్లడి. జంగారెడ్డిగూడెం పట్టణంలో రాజాన పండు ఆధ్వర్యంలో కూటమి విజయోత్సవ సంబరాలు, కేక్ కట్ చేసిన నాయకులు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు, రక్తదానం చేసిన దాతలు. ఉత్తరా నక్షత్రం సందర్భంగా జంగారెడ్డిగూడెం అయ్యప్ప స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజల నిర్వహణ, స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.